హాయ్ ఫ్రెండ్స్, గోవా వెళ్ళారా? కానీ మాండవి నదిపై క్రూజ్ ప్రయాణం చేయలేదా? అయితే మీరు గోవా మజా మిస్ అయినట్లే. ఇక ముందు గోవా ట్రిప్ ఉంటే క్రూజ్ బోటు ప్రయాణము తప్పకుండా చేయగలరు. ఈ వీడియో వ్లాగ్లో టికెట్ ధరల నుండి లోపల జరిగే ఎంజాయ్మెంట్ చూపిస్తాను, చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. క్రూజ్ బోట్ లోపల గోవా కల్చరల్ డ్యాన్స్. గోవా సాంప్రదాయ నృత్యం తర్వాత లేటెస్ట్ బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్ ప్లే చేస్తారు. డీజే సౌండ్ ఉంటుంది. పర్యాటకులందరూ కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. ఈ క్రూజ్ బోట్లో స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కల్చరల్ ప్రోగ్రాం చూసి బోట్ పైకి వచ్చారు. వాళ్ళు చేసే రచ్చ చూడండి. సాయంత్రం 5:30 గంటలకు బోటుపై ప్రయాణం చేస్తున్నాము. మాండోవి నదిపై సూర్యాస్త సమయంలో క్రూజ్ బోట్లో ప్రయాణించడం ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. సూర్యుడు మెల్లగా అస్తమిస్తుంటే ఆకాశం ఒక రంగుల క్యాన్వాస్లా మారిపోతుంది. ఈ సమయంలో బంగారు వర్ణంలో మెరిసిపోయే పట్టు వస్త్రంలా కనిపిస్తుంది ఆకాశం. ఇప్పుడు మనం చూస్తున్న బోటు వెనుక అటల్ సేతు బ్రిడ్జి ఉంది. ఇది భారతదేశంలోని పొడవైన కేబుల్ బ్రిడ్జిలలో ఒకటి. ఈ బ్రిడ్జి గోవా అందాలను పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. అటల్ సేతు బ్రిడ్జి కేవలం ఒక దారి మాత్రమే కాదు, పంజిమ్ నగరానికి ఒక తలమానికంగా ఉంది. ఇది 2019లో 5.1 కిలోమీటర్లు నిర్మించడం జరిగింది. శాంతంగా ప్రవహించే మాండోవి నదిపై సూర్యకిరణాలు పడినప్పుడు నీరు ద్రవ బంగారంలా మెరుస్తుంది. ఈ క్రూయిజ్ బోటులో సాయంత్రము ప్రయాణిస్తున్నప్పుడు నదిపై ఒకేసారి చిన్న పడవలు, భారీ నౌకలు కనిపించడం చూస్తుంటే ఒక పెద్ద ఏనుగు ప్రక్క చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న ఫిషింగ్ బోట్లు, స్పీడ్ బోట్లు నదిపై వేగంగా వెళ్తుంటే అవి నీటిపై తెల్లటి గీతలు గీస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేది బిగ్ డాడీ క్యాసినో. ఇది ఆసియాలోనే అతిపెద్ద మరియు అత్యంత విలాసవంతమైన ఫ్లోటింగ్ క్యాసినోలలో ఇది ఒకటి. బిగ్ డాడీ కేవలం ఒక నౌక మాత్రమే కాదు, అది మాండోవి నదిపై తేలియాడే ఒక చిన్న నగరంలా కనిపిస్తుంది. దాని భారీ కాయంపై ఉన్న విభిన్న అంతస్తులు చూస్తుంటే నది మధ్యలో షాపింగ్ మాల్ మరియు 5 స్టార్ హోటల్లా నిలబడినట్లు ఉంటుంది. సూర్యాస్త సమయంలో క్రూజ్ బోటుపై వెళ్తుంటే నీటిపై వెలిగిపోయే క్యాసినోలు ఒక ప్రత్యేకమైన లోకంలాగా కనిపిస్తాయి. చీకటి పడుతున్న కొద్దీ క్యాసినో నౌకలపై వేల సంఖ్యలో రంగురంగుల విద్యుత్ దీపాలు వెలుగుతాయి. వాటిని చూస్తుంటే ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేలపైకి దిగివచ్చి మాండోవి నదిపై వివరిస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. ఇక్కడ క్యాసినోలు చాలా ఉన్నాయి. ఇందులో 2 రకాలు: ఆఫ్ షోర్ క్యాసినోలు, ఆన్ షోర్ క్యాసినోలు. ఆఫ్ షోర్ క్యాసినోలు అంటే మాండోవి నదిలో లంగరు వేసిన ఉన్న పెద్ద నౌకల. గోవాలో ఇటువంటి 6 ఉన్నవి. ఇందులో లైవ్ గేమింగ్ ఉంటుంది, అంటే డీలర్లే స్వయంగా కార్లు. ఆన్ షోర్ క్యాసినోలో ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఆన్ షోర్ క్యాసినోలు ప్రధాన భూభాగంలో ఉన్న 5 స్టార్ హోటల్స్ లోపల ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది డెల్టిన్ రాయల్ క్యాసినో. మాండోవి నదిలో లంగరు వేసి ఉన్న పెద్ద నౌకలు ఇవి. క్యాసినోల ఎంట్రీ ఫీజు రకరకాలుగా ఉంటుంది. 2,000 నుంచి 5,000 వరకు ఉంటాయి. ఇందులో ఫుడ్డు, డ్రింక్స్, కొన్ని ప్లే కూపన్లు కూడా కలిగి ఉంటాయి. 21 ఇయర్స్ ఉన్నవారికే ప్రవేశం ఉంటుంది. గుర్తింపు కార్డులు తప్పనిసరి.
ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు ఒరిజినల్స్ ఉండాలి. చీకటి పడగానే బిగ్ డాడీ మీద వెలిగే నియాన్ లైట్లు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ నౌక పేరు బిగ్ డాడీ అని పెద్ద అక్షరాలతో మెరుస్తూ ఉంటే ఆ కాంతి కిలోమీటర్ దూరం వరకు కనిపిస్తుంది. దానిని మాండవి నదికి రాత్రివేళ దొరికిన కోహినూర్ వజ్రం అని చెప్పవచ్చు. చూడండి, ఇప్పుడు సూర్యాస్తమయం అవుతుంది. ఆకాశము రంగులు మారుతున్న వేళ ఈ బోట్ల కదలికలు నదికి నిండుదనాన్ని ఇస్తాయి. గోవాను ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి నార్త్ గోవా, రెండవది సౌత్ గోవా. నార్త్ గోవాలో పార్టీలు, సందడి, వాటర్ స్పోర్ట్స్, కలంగూట్ బీచ్, బాగా బీచ్, అంజనా బీచ్ ముఖ్యమైనవి. సౌత్ గోవాలో ప్రశాంతత, నిశ్శబ్దమైన బీచ్లుంటాయి. ఫ్యామిలీతో క్వాలిటీ టైం కావాలనుకుంటే ఇక్కడ ఉండవచ్చు. సౌత్ గోవాలో కోటలు, దేవాలయాలు, చర్చిలు కూడా చూడవలసినవి ఉన్నవి. గోవా అంటే కేవలము బీచ్లు, పార్టీలు కాదు, అది ప్రకృతి అందాలకి, పోర్చుగీస్ సంస్కృతికి మరియు ప్రశాంతతకు నిలయం. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.